ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేసినప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. వీఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఉన్న నర్సరీ వద్ద ఎస్ఎన్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మజ్జిగ పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు దోహదపడే మజ్జిగ పంపిణీ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమన్నారు. అలాగే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత వంటి అంశాలపై స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేసినప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఎస్ఎన్జీ ఫౌండేషన్ చైర్మన్ కందుల శారదా వాణిప్రసాద్ మాట్లాడుతూ, గత 70 రోజులుగా తమ సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. తమ సంస్థను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తమకు అండగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ రోజుతో 70 రోజులు అన్నమాట మేము మజ్జిగ పంచటం ఇక్కడ. ఎందుకంటే ఎండలు ఎంత బాగున్నాయో మీకు తెలుసండి. మీరు మొక్కలు నాటమంటే మీరు మొక్కలు నాటరు. ఆ మొక్కలు లేకపోవడం వల్ల మనం ఎంత ఎండని తట్టుకోలేకపోతున్నాం. ఎంత ఎండ ఉన్న సమయంలో మేము వీళ్ళకి దావత తీరుస్తుంటే వీళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎంతగానో వాళ్ళందరూ సంతోషంతో వెళుతున్నారండి. మరి దీంట్లో మేము మజ్జిగ కలిపడం ప్రతిరోజు కూడా సబ్జా అని, కటోరా అని, ఉల్లిపాయ అని, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు ఇన్ని కలిపి ప్రతిరోజు మేము మజ్జిగ పంచడం జరుగుతుందండి. ఈరోజు 70వ రోజు. మరి మొన్న 66 రోజులకి మన పత్తిపాటి శ్రీధర్ సారు, సుజనా చౌదరి గారి, మరి అక్కడున్న పర్సనల్ సెక్రటరీ గారు వచ్చి మరి మా ఫౌండేషన్ని చాలా మెచ్చుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆయన వచ్చి మొక్క కూడా నాటి వెళ్ళారు. మరి ఈ రోజు కూడా కమిషనర్ సార్ వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఈ రోజున మొక్క నాటడమే కాకుండా మజ్జిగ వితరణ కూడా చేసి వెళ్ళినారు. మరి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి చిన్న సంస్థల్ని ఎంకరేజ్ చేయటం అంటే వాళ్ళ అధికారులు వచ్చి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటేనే ప్రతి ఒక్క సంస్థ కూడా ముందుకు వచ్చి ఇలా మజ్జిగ పంచడమే కాదండి, సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తారు. 70 రోజుల నుంచి ఇలాగా చల్లటి మజ్జిగ ఆవిడ పనిచేస్తే అందరూ ఆవిడని చల్లగా ఉండి శారదమ్మని దీవిస్తున్నారు. చాలామంది ఇది ఇంత ఎండల్లో కూడా ఆవిడ చేసిందని చాలా గ్రేట్నెస్ ఆవిడ. అందువల్ల ఆవిడ కార్యక్రమాలు అన్నిటికీ అన్ని విధాలా సహకరిద్దామని చెప్తున్నాం. వండర్ బుక్ రికార్డు, తర్వాత గిన్నెస్ బుక్ రికార్డులో కూడా రికార్డ్ అయి ఉంది. మేము ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడడానికి ముందడుగు వేస్తున్నాం. శారదావాణి గారి నాయకత్వంలో మనమంతరం కూడా ముందు చేస్తున్నాం. ఇవి అందరూ మేము చేయడమే కాదు, ప్రతి ఒక్క పౌరుని యొక్క బాధ్యత. మన పర్యావరణాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. విజయవాడలో చూస్తున్నాం, ఈరోజు మనం 49 డిగ్రీల సెంటీగ్రేడ్ మనిషి బయటికి రాని పరిస్థితి ఉన్నటువంటి మనం ఇదే మొక్కలు మనం పెంచామనుకోండి, మనం ఆరోగ్యంగా హాయిగా ఉండవచ్చు. మీ అందరికీ కూడా కోరుకునేది ఏమంటే, విజయవాడ పట్టణవాసులకే కాదు, మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకే కాదు, భారతదేశంలో కానీ అందరికీ కూడా ఏమంటే పర్యావరణాన్ని పెంచండి, మొక్కలు పెంచండి. మేము అలాంటి వాటికి ఏమైనా మీకు అవసరం ఉంటే సహకరిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యూత్ వాలంటీర్స్ కూడా ఇంకా చాలామంది రావాలి. మేము కూడా చాలా అమ్మగారి ఆధ్వర్యంలో చాలా చోట్ల ఈ పర్యావరణాన్ని రక్షించడానికి, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్కి ఆక్సిజన్ సప్లై చేసే ఒక సప్లయర్గా మేడం గారిని ఉంచినందుకు చాలా ధన్యవాదాలు. ఆ దేవుడిని కోరుకుంటున్నాను, ఆవిడకి ఆరోగ్యము అలాగే ఐశ్వర్యం ఇవ్వాలని, అట్లాగే వారి యొక్క తరతరాలను కూడా ఆశీర్వదించాలని, వారి యొక్క మనవరాళ్ళు అందరూ కూడా మంచిగా ఉండాలని, ఇంకా వారు కూడా వీరి తదనంతరము వారు కూడా టేక్ ఓవర్ చేసి